2007 డిసెంబర్ 27 అంటే నేటికి దాదాపు 18 ఏళ్ల క్రితం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయేషా మీరా హత్య కేసు ఏ స్థాయిలో వెన్నులో వణుకు పుట్టించిందో, ఏ స్థాయిలో సంచలనంగా మారిందో చెప్పుకోవాల్సిన పని లేదు. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా, అంటే దాదాపు 18 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా అయేషా మీరాని చంపింది ఎవరు, ఆ కేసులో దోషులు ఎవరో నేటికి కూడా తేలలేదు. సిబిఐ చేతులెత్తేసింది. ఏకంగా కోర్టులోనే సాక్ష్యాలు మాయమైనటువంటి పరిస్థితి. మరి అయేషా మీరాని చంపింది ఎవరు, ఎందుకు చంపారు, ఆ తల్లిదండ్రుల న్యాయ పోరాటానికి ఇప్పటికైనా కూడా ఓ డెస్టినేషన్ దొరికిందా లేదా, న్యాయం దొరికిందా లేదా అనేటువంటిదే ఇప్పుడు ప్రశ్న. ఈ ప్రశ్నకు బదులు వెతుక్కునేందుకు తెనాలిలో ఉన్నటువంటి అయేషా మీరా సమాధి వద్ద నుంచే నిజాల వేట ప్రారంభిస్తాం. ప్రతి కన్నీటి ప్రవాహం వెనుక కథ ఉంటుందనుకుంటారు కొంతమంది, కథ ఉంటుందని వాదిస్తారు మరికొంతమంది. కానీ కథ కాదు, తీరని వ్యధ ఉంటుంది అంటాను నేను. తీరని వ్యధ అయినా, లేకపోతే లోకానికి ఇంకా తెలియాల్సి ఉన్నటువంటి ఆక్రందనైనా, ఆ ఆక్రందన అరణ్య రోదనగా మిగిలినా కూడా వాటన్నిటికీ సజీవ సాక్ష్యాలే అయేషా మీరా తల్లిదండ్రులు. 18 ఏళ్లు గడుస్తున్నా కూడా అయేషా మీరాని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటిది నేటికి కూడా $1 మిలియన్ ప్రశ్న. దేశమంతటా కూడా కర్ణాటకలో ధర్మస్థల సౌజన్యకు న్యాయం జరగాల్సిందే అని నినదిస్తున్నటువంటి నేపథ్యంలో అయేషా మీరా హత్య కేసు ఏం తేలుతుందనేటువంటిది మరొక ప్రశ్న. దీనికి బదులు వెతుక్కుందాం అయేషా మీరా తల్లిదండ్రులు ఇక్బాల్ పాషా, శంషాద్ బేగం గారితో. అమ్మ నమస్తే. నమస్తే. 18 ఏళ్ల అలుపెరగని పోరాటం అమ్మ మీది. ఏడ్చారు, గుండెలు పగిలేలా రోధించారు, ఎన్నో అవమానాలు పొందారు. ఈ స్టేజ్కి వచ్చాం. ఏంటమ్మా టోటల్గా ఈ కేసు పైన, ఈ వ్యవస్థల పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు? మన భారతదేశంలో వ్యవస్థలే సరిగ్గా లేవండి. ఒకటి రాజకీయ వ్యవస్థ, రెండవది పోలీస్ వ్యవస్థ, 4 న్యాయ వ్యవస్థ. ఈ 3 ఎప్పుడైతే సవ్యంగా పనిచేస్తూ ఉంటాయో అప్పుడే ప్రతి వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 అవినీతిలో దొర్లుతుంటే మాలాంటి వాళ్ళకి న్యాయం ఏం చేస్తారో చెప్పండి మీరు. ప్రజలందరికీ కూడా తెలుసు న్యాయం అనేది జరగదు అని. భారతదేశంలో మాత్రం కాన్స్టిట్యూషనే సరిగ్గా లేదని చెప్పాలి నేను, లేదా వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నారనే చెప్పాలి. ఎందుకంటే 18 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు మేము సిబిఐ కూడా ఇచ్చాం. ఈ సిబిఐ ఎంత చదువులు చదువుకున్నారండి వాళ్ళు? ప్రజలకు సేవ చేస్తామని సర్టిఫికెట్లు పొందేటప్పుడు ప్రమాణం చేస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. పొలిటీషియన్ కానీ, లేదా లాయర్లు కానీ, జడ్జీలు కానీ, పోలీసు ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణాలు ఏమైపోయినాయండి? సిబిఐ ఇంతవరకు 8 ఏళ్ళ 6 ఏళ్ళు అయిపోయింది, 7వ ఏళ్ళలోకి వచ్చాం. ఇంతవరకు మా పాప కేసుని ఏమీ చేశారో తెలియదు. పోస్ట్ మార్టం 13 సంవత్సరాల తర్వాత, అందులో మేము ముస్లిమ్స్ అండి, అందులో వన్స్ ఖననం చేసిన తర్వాత మరొకసారి తీయటానికి వీల్లేదు. అలా మత పెద్దలు ఒప్పుకోపోయినా కూడా సిబిఐ వాళ్ళు కోరితే మేము హైకోర్టు ద్వారా తెచ్చుకుంటాం పర్మిషన్, మీరు యాక్సెప్ట్ చేయండి అంటే మేము యాక్సెప్ట్ చేసి సైన్ చేస్తే, రీపోస్ట్ మార్టం చేస్తే అందులో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ తీసుకెళ్ళి ఇంతవరకు మాకు ఖననం చేయలేదండి తీసుకొచ్చి. ఇలాంటి సిబిఐ భారతదేశంలో ఉంటే హాస్యాస్పదమా కాదా చెప్పండి? ఇలాంటి ఎందుకండి? వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని ఇళ్లలో కూర్చోమనండి, లేదా ఏదైనా కూలి పనికి వెళ్తే డబ్బులు ఇస్తారు, ప్రతిరోజు కూడా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో కాలం గడుపుకోండి. శవాల మీద డబ్బులు తీసుకొని వీళ్ళేం బాగుపడతారండి? వీళ్ళ పిల్లలేం బాగుపడతారండి? ఎంత ఉసురు తెలుసా అండి? భారతదేశంలో ఒక సంప్రదాయం ఉంది, ఆడవాళ్ళు ఏడిస్తే మొత్తం ఆ దేశం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ కుటుంబాలు కానీ సర్వనాశనం అయిపోద్ది. ఈనాడు మా పాప కేసు కూడా న్యాయ వ్యవస్థ ఏమీ చేయలేదు, పోలీస్ వ్యవస్థ మొత్తం మాఫీ చేసేసింది, పొలిటీషియన్ కూడా ఏం చేయలేరు. కాబట్టి ఎవడైతే మా పాపని అంటుకోవటం జరిగిందో వాళ్ళందరూ నాశనం అయిపోతారు. ఇప్పుడున్న సమాజంలో కొన్ని నిప్పులాంటి నిజాలు తెలియాలన్నా, మాట్లాడుకోవాలనుకున్నా కూడా కాస్త ఇబ్బంది అయినప్పటికీ మిమ్మల్ని 18 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళటక తప్పటం లేదమ్మా. 2007 డిసెంబర్ 27న అయేషా మీరా హత్య ఉదంతం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మొత్తం అంతా కూడా అల్లకల్లోలం చేసింది.
అయేషా మీరా హత్యకు గురైంది అనేటువంటి విషయము ఎలా తెలిసింది? అసలు అప్పటి నుంచి ఏం జరిగింది? మాకు నేను దించొచ్చానండి పాపని, 9 వచ్చేసాను ఇంటికి. తను భోంచేశాను, పడుకుంటున్నానమ్మా అంది. ఇంకంతేనండి. నాది మరుసటి రోజు నా బర్త్డే, 27 నాది పుట్టినరోజు. ఇంకా నేను 3కి వెళ్ళేసి అన్నీ చేసుకుంటుంటే 6 ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మీ పాపకి సీరియస్గా ఉంది. అది ఎవరు? అది లేడీస్ హాస్టల్, ఆడవాళ్ళు ఫోన్ చెయ్యాలి. జెంట్ ఫోన్ చేశాడండి. దుర్గా లేడీస్ హాస్టల్లో కోనేరు పద్మ కోనేరు పద్మ భర్త అయినంపూడి శివరామకృష్ణ చేశాడండి. ఓకే. ఫోన్ చేసి మీ పాపకి సీరియస్గా ఉన్నాడు. అదేంటి, నేను 9 దాకా మాట్లాడాను, బాగానే ఉంది కదా, తలనొప్పి ఏమన్నా వచ్చిందా, హాస్పిటల్కి చూపించారంటే మీరు రండి అని అన్నాడు. ఇంకంతే, ఒక్కసారే ఫోన్ చేశాడండి. ఇంకా ఆ పేరెంట్స్కి ఎట్లా ఉండదు, అప్పుడే ఈయన స్కూల్ నుంచి ఇంటికి వచ్చారంటే 10th క్లాస్ వాళ్ళు పడుకుంటారండి అక్కడ, ఈయన కూడా అక్కడే పడుకొని చదివించి ఎర్లీ మార్నింగ్ 5:30కి వస్తారు. వచ్చి స్నానం చేద్దామని అలా టవల్ కట్టుకున్నారు. వీడు ఫోన్ చేశారు. ఏంటి అని కంగారుగా మేమేం చేసామంటే మళ్ళీ నేను ఫోన్ చేశాను. ఏంటి రమ్మంటే త్వరగా. అసలు ఒక వ్యక్తి ఎవరైనా సరే, పరాయి పిల్లలైనా బాధపడుతుంటే పక్కన చూడలేమండి, ఎవరి మనసు ఊరుకోదు. మరి వాడు మనిషో పశువో నాకైతే తెలీదు. పెద్దగా అరిచిపెట్టాడు. రమ్మంటే రారేంటి, ఫోన్లు చేస్తారన్నాడు. ఇంకా మా వారు బీరువాలో డబ్బులు తీసుకొని అందరం ఎవరు లేరు అప్పుడు, పొద్దున్నే ఎవరుంటారు, మా మరదలు, మా తమ్ముడు పోయి ఉన్నాడు అప్పటికే, మా మరదలు, మా బాబాయ్ ఒక ఆయన ఉంటే ఆయన్ని తీసుకొని కారు మాట్లాడుకొని బ్రిడ్జి దాకా వచ్చామండి. కారు అబ్బాయి రాకపోతే నడుచుకుంటూ ఏడ్చుకుంటానే అక్కడికి వెళ్ళాం. కారులో మాట్లాడుకుంటే వెళ్ళేటప్పటికి అసలు జనమంతా 8 వెళ్ళామండి మేము. జనమంతా మొత్తం పోగే ఉండారు. ఏమండి పోలీసు వాడు ఏం చేయాలండి, పోలీసు వాడు ఏం చేస్తారో చెప్పండి, మీరు చెప్పండి. ఒక ఘటన జరిగింది అంటే పోలీసు ఏం చేయాలి? అక్కడ ఎవరిని రానివ్వకూడదు. మొత్తం జనమంతా అసలు పైనుంచి 3 అంతస్తుల నుంచి కింద వరకు జనాలు ఉన్నారండి. అవునమ్మా. నేను పరిగెత్తుకుంటా, మా పాపని నేను ఎప్పుడు పేరుతో పిలవలేదండి, పింకీ అని పిలుచుకుంటాం, పింక్ కలర్లో ఉంటుంది అందుకని పింకీ అనే పిలుస్తాను నేను. పింకీ అని ఏడ్చుకుంటా ఆ కిటికీ దగ్గర పక్కన వెళ్ళి కూర్చున్నానండి. మొత్తం నీళ్లు కడిగేశారు. మొత్తం పాప రూమ్లోకి వచ్చాను. మంచం చూస్తే మంచం బెడ్ నేను ఇది ఇప్పుడు ఎట్లా ఉందో అలా ఇస్త్రీ చేయించింది. అలా బెడ్ ఎలా వేసాను అలాగే ఉన్నాయండి, దిండ్లు అట్లాగే ఉన్నాయి, అన్నీ అట్లాగే ఉన్నాయి, ఎక్కడ ఏమీ చెదరలేదండి. ఈ మంచాలు మాత్రం ఇక్కడ కొన్ని మంచాలు ఉంటే అవి లేపేసి ఉన్నాయి, మొత్తం కడిగేశారు. కిటికీ దగ్గర మాత్రం రక్తం మరక ఉందండి. నేను అప్పుడే పోలీసులని అన్నా, ఏంటి ఇది అంటే ఏం లేదులేమన్నాడు. ఆడొచ్చాడు, వాడెవరు సిపి కాదు, సిఐ మురళినేనా, మురళి వచ్చి ఏంటి ఏమైంది, మా పాప ఏది అంటే హాస్పిటల్లో ఉందన్నాడు ఆ దరిద్రుడు. ఓకే అమ్మా. హాస్పిటల్లో ఉందంటే మాట్లాడుతున్నా అంటే అన్నాడండి. అసలు అప్పటికే సూట్ కేసు, మా పాప సూట్ కేసులో బట్టలు అవి పేపర్స్, ఇంకెవరి సూట్ కేసు ఉంటే అవన్నీ ఇట్లా చల్లా చెదురుగా పడేసి ఉన్నాయి. మొత్తం కడిగేసి వాటర్ అండి. జనాలంతా ఉన్నారు, ఆ సందులోకి వెళ్ళారు. అయితే మాకు పాప ఇదైపోయింది అని నాకు అసలు ఐడెంటిఫై చెప్పలేదు కూడా, అసలు ఎవరు చెప్పల. చనిపోయిందని నాతో వచ్చిన వాళ్ళు చెప్పల, ఎవరు చెప్పల. మా వారు నేను ఇద్దరం అక్కడ పడి ఏడుస్తూనే ఉన్నాం పాప కోసం. పింకీ ఇంక నేను అట్లాగే ఏడుస్తున్నానండి. ఎప్పటికి 3ంటికి సిపి ఆనంద్ వచ్చాడు. వచ్చి అప్పుడు ఆ పక్కన ఇలాగే ఉంటుంది, ఆ పక్క రూమ్లోకి తీసుకెళ్లి సంతకాలు పెట్టించాడండి. ఆ ఏడుపులోనే సంతకాలు పెట్టి నా ఒళ్ళంతా తడిచిపోయింది, ఇంక చెప్పకూడదు అసలు, మొత్తం ఇదైపోయింది. ఆ సందులో పడుకోబెట్టారు, ఒక తెల్ల బట్ట వేసి, అంతే. అప్పుడు చూసాం ఇద్దరం, ఇంకంతే, ఇంకేడ్చుకుంటా వెళ్ళిపోమన్నారు. పంపించేశారు మమ్మల్ని. అన్నీ ఇచ్చేసి కారు కింద ఉంది, కారుని అట్లాగే పెట్టాం, మొత్తం సర్దేసి ఇచ్చేశారండి. వాడైతే ఎస్ఐ శ్రీనివాస్, ఆడైతే సూట్ కేసు తెచ్చి విసిరేశాడు, ఇది తీసుకెళ్ళరు ఏంటి అని డిక్కీలో విసిరేశాడండి. విసిరేసి అన్ని తీసుకొని మేము వచ్చేసాం. అంటే సాధారణంగా ఎవరైనా అది నేను ఇంకోటి చెప్తా వినండి. మేము ఇంతవరకు కూడా మా ప్రొఫెషన్లో కానీ, మా చుట్టుపక్కల కానీ, మా ఇంటి ఎదురు ఎట్లా కానీ ఇలాంటి సంఘటనలు మేము ఎప్పుడు వినాలేదు, కనాలేదు. అందుకని మాకు ఈ ప్రాసెస్ కూడా తెలియదు. యాక్చువల్గా మీరు ఇప్పుడు సీన్ ఆఫ్ ఎఫెన్స్ అన్నారే, అప్పుడు నాకు తెలీదు. ఇప్పుడు తెలిసిన పద్ధతి ప్రకారం అప్పుడైతే ఆ పోలీసు వాడిని కాలర్ పెట్టి నిలబెట్టేదాన్ని. అప్పుడు తెలియదు నాకు. మేము అమాయకులం, ఒక రకంగా చదువుకున్న అమాయకులం అనమాట. మేము మా వారమ్మ శ్రీ అరవింద విద్యా కేంద్రంలో, నేను రేపల్లి
శ్రీమతి నందమూరి బసవతారకం మహిళా డిగ్రీ కాలేజ్లో డిగ్రీ లెక్చరర్గా పనిచేసేదాన్ని అండి, కామర్స్ లెక్చరర్గా. కానీ మాకేం తెలియదు, ఇలాంటి ప్రపంచం మాకు తెలియదు. మాకు ఇల్లు స్కూలు తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఎప్పుడు తెలిసింది ఈ ప్రపంచం అంతా అంటే మా పాప అలా జరిగిన తర్వాత తెలిసింది, ఇలాంటి ఘటనలు వస్తే ఇట్లా ఉండాలి అని. అసలు అక్కడ ఇప్పటికి కూడా ఎక్కడన్నా రోడ్లో కుక్క చనిపోయినా అక్కడ దాని నుండి ఇది వేస్తారు, బ్లీచింగ్ పౌడర్ వేసి పెడతారు. అలాంటిది ఏమీ లేదండి. మొత్తం తిరుగుతాయి. ఏసీపీ విజయ్ కుమార్ ఆ యదవ కూడా అండి, వాడు ఇక్కడే కటివరమే వాడు ఉండేది, చనిపోయాడు. మా పాపకి సిబిఐ కేసు ఇస్తున్నామనగానే హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చాడు. నిజంగా పాపం ఊరికే పోదు. నేను ఇలా మాట్లాడుతున్నానంటే 17 సంవత్సరాల పాపని పెంచుకొని వాళ్ళకి దారాగత్తం చేశామన్నమాట. నాకు కోపం వస్తుంది నిజంగా. నక్సలైట్లు అనే వాళ్ళు ఎక్కడుండారో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి వెధవలను కాల్ చేయాలండి. వాళ్ళు ఇలాంటి వెధవల్ని కాల్ చేయాలి, మామూలు జనాన్ని కాదు కాల్చాల్సింది. మావోయిస్టులు నక్సలైట్లు అంటారే, ఇలాంటి పోలీసులు ఇలాంటివి చేస్తూ ఉంటే ఘాతుకాలు, అలాంటి వాళ్ళని కాల్ చేయాలి. నన్ను ఏం చేసినా పర్వాలేదు, నాకు ఇబ్బంది లేదండి, అలా చెయ్యాలి. మరి ఏది వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు ఇలాంటి కేసుల గురించి. ఆ జనాల్ని, ఆ ఊరికి ఆడపిల్లలు ఏం ఊరికే వచ్చారండి. ఒక తల్లి ప్రసవించాలి అంటే చచ్చి బతుకుతుంది. మీ అందరికీ తెలుసు. మీ అందరు ఎలా వచ్చారండి? మీ తల్లిదండ్రులు, మీ తల్లికి అంటేనే కదా వచ్చింది. ఎంత కష్టమో తెలుసండి. కానుకు చచ్చిపోతూ కూడా ఆ బిడ్డకి జన్మనిస్తుంది. అలాంటి బిడ్డల్ని మేము పోగొట్టుకుంటే మాకు న్యాయం చేయరా మీరు? మేమిచ్చే డబ్బులతోనేగా మీరు బతుకుతున్నారు. మా డబ్బులే కానీ మేము ట్యాక్స్ రూపంలో కడుతున్నాం. డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ట్యాక్స్లు కడుతుంటే మీరు బతుకుతున్నారు. మీకు సిగ్గు లేదు? మా పిల్లలకి జరిగిన అన్యాయాన్ని రేపు మీ పిల్లలకు కూడా జరగచ్చు కాండి ఎక్కడికన్నా వెళ్తే. అలా సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేకుండా చేశారండి. అప్పటికి నాకు తెలీదు సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా తెలియదు. అలా మేము వచ్చేసామండి. వస్తే పాప బాడీని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర చాలాసేపు ఆపారు. ఎందుకు ఆపారో నాకు తెలియదు. తర్వాత మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. హాస్పిటల్లో కూడా ఎంతోసేపు పోస్ట్ మార్టం ఏమీ చేయలేం. చిన్నపిల్ల కదా, హార్ట్ బాగుంటుంది, లంగ్స్, లివర్ అన్నీ బాగుంటాయి కదండి. మరి చెయ్యాలంటే పోస్ట్ మార్టం ఇప్పుడు చెయ్యాలంటే చూస్తున్నాం. ఇప్పుడు తెలుస్తుంది నాకు. కొన్ని గంటలు, ఒక్కొక్క రోజు హాఫ్ డే కూడా పడుతుంది. అలాంటిది 5 minutesలోనే అది చుట్టేశారు, ఇచ్చేశారు బాడీని. పాపకు కాలికి పట్టీలు ఉన్నాయి, చెవులకు బంగారు పోగులు ఉన్నాయి, గొలుసు ఉంది, అన్నీ ఇచ్చేశారు. మా చేతికి ఇచ్చేశారు. అవి ఎప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు తెలిసి నాకు ఆ నాలెడ్జ్ ఇప్పుడు వచ్చింది, అప్పుడు లేదు తెలియదు. తీసుకొచ్చి వీళ్ళ మేనత్తకి చేతిలో పెట్టి ఇచ్చేశారు. 500 తీసుకున్నారు పోస్ట్ మార్టం చేసినందుకు, ఇచ్చేశారు బాడీని. ఎవడు చేశాడు? ఒక జంట చేశాడు, MBBS డాక్టర్ చేశాడు. ఒక ఆడపిల్లకి చేయాలి, ఇప్పుడు తెలిసింది నాకు ఈ నాలెడ్జ్. ఆడపిల్లకి పోస్ట్ మార్టం చెయ్యాలి అంటే గైనకాలజిస్ట్ లేడీ ఉండాలి, ప్రొఫెసర్ ఉండాలి, సూపరింటెండెంట్ ఉండాలి. వీళ్ళు ఎవ్వరు లేడు, ఆడొక్కడే చేసి ఇచ్చేశాడు బాడీ. ఏం చేస్తున్నాయండి కోర్టులు? ఏం చేస్తున్నాయి? మేము కోర్టులను ప్రశ్నించకూడదు అంటారు. ఇలాంటివి జరిగినప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి? సామాన్య మానవుడు సంపాదించిన డబ్బుల్లో మీకు జీతాలు ఇస్తున్నారు. అలాంటి సామాన్య మానవుడికి మీరు న్యాయం చెబితే మీరందరూ ఎందుకండి మాకు? ఎందుకు చెప్పండి? నేను క్వశ్చన్ చేస్తున్నాను. పోలీసులు ఎందుకు? న్యాయ వ్యవస్థ ఎందుకు? పొలిటీషియన్స్ ఎందుకు? వీళ్ళందరినీ మేమే పోషిస్తున్నాం. ఈనాడు వాళ్ళు అంత రంగవరంగ వైభవంగా ఏసీలో తిరుగుతున్నారంటే సామాన్య ప్రజలు కట్టినటువంటి ట్యాక్సుల ద్వారా మీరు బతుకుతున్నారు. మరి వాళ్ళకి న్యాయం చేయకపోతే మీరెందుకండి పరిపాలన? దిగిపోండి మీరందరూ. 2007లో అయేషా మీరా హత్య జరిగినప్పుడు దుర్గా లేడీస్ హాస్టల్కి నేను కూడా వచ్చాను. నేను ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని మొత్తం అంతా చూశాను. 24 గంటల్లో నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని చెప్పినటువంటి ఇప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అప్పటి విజయవాడ కమిషనర్ సివి ఆనంద్ వాడ వెధవండి. నేను చెప్తున్నాను కదా, పచ్చి వెధవ వాడు. స్క్రోల్ వేసాడు, ఒక్క పేరు వేసాడు, అబ్బూరు గణేష్ అని వేసాడు, మొత్తం తీసేశాడు. మాకు అప్పుడు టీవీ లేదండి. పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు పిలిచారు, త్వరగా రండి సిపి ఆనంద్ అనౌన్స్ చేస్తున్నాడు. నేను వెళ్ళి అట్లా చూశాను. ఈయన కూడా రాలేదు, ఈయన అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. సిబి ఆనంద్ అని ఇస్తున్నాడన్న అబ్బూరు గణేష్ అని పేరు పడింది, ఆపేసేసాడు. అంతే. వాడికి ఏ డబ్బులు ముట్టినాయో ఏం చేశాడో తెలియదు. వాడికి ప్రమోషన్ కూడా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి, మీకు తెలుసో లేదు. తర్వాత దాన్ని ఏమంటారు, ఇది చేయమని ఇచ్చారు నిందితులకి. ఏమంటారండి? ఐడెంటిఫికేషన్ పీరియడ్. కాదండి,
వాళ్ళు నేరం ఒప్పుకున్నట్టు తెలుస్తుంది మనకి తెలియకుండానే. లై డిటెక్టర్ పరీక్ష, లై డిటెక్టర్ పరీక్ష ఒకటి, ఇంకొకటి అదేంటి నార్కో అనాలిసిస్ పర్మిషన్ ఇచ్చింది హైకోర్టు. అప్పుడు కంబైన్ స్టేట్ అండి మంది. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. మేము గొడవ చేస్తుంటే నార్కో అనాలిసిస్కి పద్మ అని అక్కడ డాక్టర్ పద్మ బెంగళూరులో నార్కో అనాలిసిస్ చేస్తానని ఆమె యాక్సెప్ట్ చేసింది. ఆమె ఎవరంటే నేషనల్ కమిషన్ మెంబర్ వెంకటేష్ ఆమె పేరేంటి, ఆమె పర్మిషన్ తీసుకొచ్చింది. చేస్తామనంటే ఆ ఏసీపీ విజయ్ కుమార్ దాసేశాడు ఆ ఫైల్ మొత్తం. నార్కో అనాలిసిస్ కూడా చెయ్యకుండా దాచేశాడు. తర్వాత ఏమో ఒక 1 year అయిన తర్వాత సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే నార్కో అనాలిసిస్ వాళ్ళది యాక్సెప్టెన్స్ లేకుండా ఇవ్వకూడదు, దానివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్పి క్యాన్సిల్ చేసింది. మరి అప్పుడు ఎందుకు నార్కో అనాలిసిస్ ఇవ్వలేదండి? నేరస్తులు బయటకు వచ్చారుగా, అప్పుడు రూల్ రాలే, ఇంకా సుప్రీంకోర్టు నుంచి రాలేదు రూలు. మరి అప్పుడు ఎందుకు చేయలేదండి? ఇదంతా కావాలని మాఫీ చేసేసారండి. దీనికి ప్రధాన కారణం ఆనాడు కంబైన్ స్టేట్కు ఉన్న రాజశేఖర్ రెడ్డి అండి, అప్పుడు హోమ్ మినిస్టర్ జానారెడ్డి. సిపి ఆనంద్ మీద, సిపి ఆనంద్ కూడా నేను నార్కో అనాలిసిస్ చేయమన్నానండి. మీరు కనుక్కొని మీరు చూసారో లేదు, మొత్తం గగ్గోలు పెట్టింది స్టేట్ మొత్తం కూడా. నార్కో అనాలిసిస్ చేయండి, నేరస్తులు వీళ్ళ దగ్గరే ఉన్నారని. అప్పుడు ప్రమోషన్ తీసుకొని ఎక్సైజ్ ఆఫీసర్గా వెళ్ళాడు. తర్వాత నా గోల పడలేక ట్రాన్స్ఫర్ చేసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. ఇది సిబి ఆనంద్ చేసినటువంటి పని. సర్వసాధారణంగా ఇలాంటి కేసుల్లో బాధితులకి అండగా ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. కానీ అయేషా మీరా కేసులో ముఖ్యంగా మీతో అండగా ఉండకపోగా మీపై పిచ్చి వాళ్ళ ముద్ర వేసేందుకు కూడా ప్రయత్నించినట్లుగా అనిపిస్తుంది. వాడు ఉన్నాడు రంగనాథ్, ఇప్పుడు హైడ్రా దీనికి చేస్తున్నాడు. నేను ఇలాగే మాట్లాడతాను, ఎందుకంటే పోయింది నా పాప, వాడి పాప కాదు. వాడి బాధ ఏం తెలుస్తుంది? నేను ఇలా మాట్లాడుతూ ఉంటే ఆమెకు పిచ్చెక్కింది, పిల్లని పోగొట్టుకుంది కదా, అందుకని పిచ్చెక్కిందని పిచ్చి ముద్ర వేసాడండి రంగనాథ్. ఈనాడు హైదరాబాద్లో హైడ్రాకి పెద్ద హీరో లాగా చేస్తున్నాడు. ఆయన్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేయగలుగుతారండి? కేసునంతా మాఫీ చేసింది పోలీసులేనండి. పోలీసులు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి అందులో ఉన్నది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూరి గణేష్, చింతా పవన్ కుమార్, రాజేష్, కవిత, సౌమ్య, ప్రీతి, వీళ్ళ మూలానే మా పాప బలైపోయిందండి. వీళ్ళు అక్కడ సెలవులు ఇస్తే సెలవులకు కూడా వెళ్ళలేదండి. ఆ కవితని నేను అడిగాను, మా పాపని స్నానం చేయమని చెప్పి నేను బట్టలన్నీ మార్చి ది బట్టలు అనమాట, అవి అయితే వాళ్ళు ఉతుక్కోవటం కుదరదని చెప్పి అవి ఇవ్వమ్మా, నువ్వు నైట్ డ్రెస్ వేసుకొని చెప్పి ప్యాంటు షర్టే. మా అమ్మాయి కనీసం ఇక్కడ బట్టలు లేకపోయినా వేసుకోదండి. అక్కడ బట్టలు లేకపోతే నేను పిన్నీస్ కూడా పెట్టానండి. అంత ఇదిగా ఉంటుంది. అసలు కాళ్ళు చేతులు లంగావణి కూడా వేసుకునేది కాదండి. ఈ పంత కనపడుతుంది, నేను వేసుకోనమ్మా అనేది. అలాంటి పాప అండి మా పాప. అలా బాత్రూంలో స్నానానికి వెళ్తుంటే వాళ్ళు ఉన్నారండి, కవిత వాళ్ళు అప్పుడే బయటకు వస్తున్నారు. ఏంటమ్మా మీరు ఎప్పుడు వచ్చారని నేను అడిగానండి. అడిగితే ఆంటీ మేము వెళ్ళలేదు. అదేంటమ్మా 10 రోజులు సెలవులు ఇస్తే ఎలాగపోవటం అంటే మా పాప ఇలా సైట్ చేసిందండి. తర్వాత నేను అడిగా ఏంటమ్మా అంటే ఆ అక్క వాళ్ళు ఎవరితో మాట్లాడరమ్మా అని అంది. అంటే వాళ్ళు వేరే క్యారెక్టర్ వాళ్ళది, వాళ్ళతోటి ఆ వార్డెను పద్మ ఆ ఆటలు ఆడిస్తుంది. నా కర్మగాలి నేను ఆ రోజు తీసుకెళ్ళటం జరిగిందండి. మీరు ఇక్కడ ఖచ్చితంగా మౌనాన్ని వీడాల్సిందే. ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆ దుర్గా హాస్టల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఈ మాట ఇప్పుడు నేను అనొచ్చు అనకూడదు, కానీ వ్యభిచార కేంద్రంగా ఉంది అనేటువంటిది అప్పట్లో బాగా సంచలనం. ఇప్పటికి కూడా చాలా మంది అంటూ ఉంటారు. నిజంగా ఉందమ్మా? నిజమేనంటండి. నేను చాలా మా పాప పోయిన తర్వాత ఎంక్వైరీ చేశాను. చుట్టుపక్కల అందరూ కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు, నా దగ్గర చదివిన పిల్లలు ఉన్నారు. అసలు మా ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి బంధువులు, దగ్గర బంధువులే ఉన్నారు. అసలు ఎందుకు చేర్చావు ఆ హాస్టల్లో అంటే మాకు తెలియదు కదండి, మీరన్నా చెప్పాల్సిందంటే పాప ఇక్కడ చదువుతుందని మాకు తెలియలేదు. పాప ఇలా అయినాక తెనాలి అని అంటే, తెనాలి ఎవరంటే భాషా మాస్టర్ గారి పాప, అప్పుడు మాకు తెలిసింది, లేకపోతే మాకు తెలీదు. పింకిని తీసుకొచ్చి ఇక్కడ బలి చేసావా అని అడిగారండి అందరూ. ఆ తర్వాత జరిగింది. పాప అట్లా ఇదైనాక తెలిసింది, అది అసలు మంచిది కాదు అని కూడా తెలిసిందండి.
కానీ భగవంతుడి మీదే భారం వేసి భగవంతుడి మీదే నమ్మకం అనేటువంటిది ఒక రకమైన పార్ట్. ఐ రెస్పెక్ట్ యూ అండి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో దోషులు ఎవరో తేలాలన్నా, దోషులకు శిక్ష పడాలనుకున్నా కూడా ప్రభుత్వాది నేతలే కీలకం కదా. ఎందుకని ప్రభుత్వాది నేతల్ని మీరు కలిసేటువంటి ప్రయత్నం చేయడం లేదు? అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు, దాని తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు కదా. విసిగి వేసారిపోయారా లేకపోతే ఏంటి? కలిసిన వాళ్ళ కళని గడపలేదు. కిషన్ రెడ్డి గారిని కూడా కలిసాము, వెంకయ్య నాయుడు గారిని కలిసాము. ఆయన ఎవరు, కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రపతి అండి, ఉపరాష్ట్రపతి అన్సారీ హమీద్ అన్సారీ. ఏమండి చెప్పాను కదా, ఇక్కడ కులం మతం ఏది పనిచేయదు, డబ్బు మాత్రమే పనిచేస్తుంది భారతదేశంలో. ఆయన హమీద్ అన్సారీ ముస్లిమే కదా. ఒక ముస్లిం పాపకి ఇట్లా జరిగింది, మనం ఏదన్నా చూడాలని ఏం మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఉపరాష్ట్రపతి అంటే మనం చదువుకుంటాం, స్టాంపులకే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులు సంతకం పెట్టడం కోసం పనికొస్తారు, వాళ్ళు దేనికి పనికిరాను. అది కరెక్ట్ అండి. హమీద్ అన్సారీని కలిసాం, ఏం ఉపయోగం లేదు. వెంకయ్య నాయుడు గారి కలిస్తే కిషన్ రెడ్డి గారికి తెలుసండి కేసు అని అంటే ఆయన ఏమన్నారంటే నేను ఆయన్ని కనుక్కుంటాను అన్నారు. అసరుద్దీన్ ఓవైసీ మీకు తెలుసు కదా, అక్కడ ఏమి మా ఇంటికి తెనాలి కూడా వచ్చారు, మీటింగ్ పెట్టించారు, అన్నీ జరిగినాయి. కానీ ఆయన కూడా డబ్బు తీసుకొని మా ఇద్దరికి ఉద్యోగాలు తీసుకోమని పెట్టాడు. మేము ఒప్పుకోకపోతే తిట్టాడు మమ్మల్ని. అవునా? తిట్టాడు ఆయన. ఏం మనుషులమ్మా మీరు అని. ఏ మనుషులమే డబ్బు కొంగేవాళ్ళం కాదు. భగవంతుడు ఏం చెప్పాడు, నిజాయితీగా బతకమని మనల్ని పంపించాడు. మరి మనం 5 పూట్ల నమాజ్ సాధారణంగా అయితే తను కూడా ముస్లిం కాబట్టి కమ్యూనిటీ తరపున మీకోసం కొట్లాడాలి. రాజశేఖర రెడ్డి కల్పించాడు. కల్పిస్తే నేను ఒప్పుకోలేదండి. నేను ఆయన గట్టిగా పట్టుకొని ఏడ్చేశాను. రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉండేది. గట్టిగా పట్టుకొని ఏడిస్తే ఆయన ఏమన్నారు, మీకు కాంపెన్సేషన్ ఇస్తానన్నాడు. నాకు అర్థం కాల, కాంపెన్సేషన్ ఇస్తాడంటాడేంటి, న్యాయం చేయమంటే అనుకున్నా. తర్వాత నష్టపరిహారం నాకెందుకు ఇస్తారండి, రేపు మీ పాపకి జరిగితే ఇలాగే చేస్తారా అన్నారా? అన్నాను నేను. అంటే చైన్ ఒక తనుదన్నారు ఆయన, చాలా దూరం పోయి పడింది. అంటే అసహనంతో, అంటే ఆయన కూతురు ఎక్కువ, మన కూతురు తక్కువ అన్నమాట. నేను ఆ మాట అడిగాను. ఇంక తర్వాత తమాయించుకొని స్పెషల్ ఆఫీసర్స్ అని వేశారు. వేస్తే ఒక నెలకు 2 నెలలకు వచ్చారండి. మూర్తి ఆయన రామచంద్రమూర్తి, వైట్ డ్రెస్ వేసుకుంటాడు, ఇవన్నీ బంగారు, నాకు ఇప్పటికీ వాళ్ళందరూ గుర్తున్నారండి. ఇవన్నీ బంగారు పుంగరాలు పెట్టుకొని ఇక్కడ బొట్టు కూడా పెట్టుకున్నాడు. తీరా ఎందుకు వచ్చాడు మా ఇంటికి అని అంటే, మాకు ఇచ్చేసారే ఆ రోజు సూట్ కేసు. నేను అడుగుతూ ఉన్నా, క్వశ్చన్ చేస్తున్నా, ఈ సూట్ కేసు ఎందుకు ఇచ్చారు, దీని ఆధారం ఉంటుంది కదా, ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి ఉంటాయి కదా అని అంటే, అందుకని ఆ సూట్ కేసు తీసుకొని వెళ్ళటం కోసం స్పెషల్ ఆఫీసర్ అప్పటికే అప్పచెప్పిన సూట్ కేసుని మళ్ళీ తీసుకెళ్ళటం కోసం మా పాప బట్టలన్నీ అప్పటికే తీసి మా మదర్ ఉతికేసి అన్నీ చేసింది. ఏ చిత్తి పేపర్లు ఉంటే అట్లా పెట్టింది. మళ్ళీ అడిగితే అయ్యే ఇచ్చాం మేము. అది అండి, దానికోసం స్పెషల్ ఆఫీసర్స్ వేశాడు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొత్తం జోవెల్గా సాగిందండి. ఎందుకంటే ఆల్రెడీ దే డిసైడెడ్ వాళ్ళ ఆ నిందితుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఎందుకంటే డబ్బు తిన్నారు, పొలిటికల్ అండ ఉంది. పోలీసులకైనా పొలిటికల్. ఇవాళ మనం చాలా కేసుల్లో చాలామంది మినిస్టర్ల చుట్టూ పోలీసులు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారో, ఇప్పుడు ఈ సామాన్యులు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా ఒక మినిస్టర్ ఒక ఎమ్మెల్యే వస్తే ఎంత హడావిడి చేసేసి సామాన్యుని ఇబ్బంది పెడతారో మనం చూస్తున్నాం. ఎందుకంటే అట్లా పొలిటీషియన్స్ అందరికీ దాసులు అయిపోయారు ఇవాళ మన ఇండియాలో పోలీసులు. ఆ రకంగా వాళ్ళు డబ్బులు తినేశారు కాబట్టి ఇప్పుడు ఆయిషా మీరా తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారు. వీళ్ళని సప్రెస్ చేయటం కోసం ఏం చేయాలంటే మనం ఏదో చేసినట్టు నటిద్దాము అనే ఉద్దేశంతో రకరకాల వేషాలు వేశారండి. స్టార్టింగ్లో భయపెట్టారు ఎన్నో రకాలుగా, మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మా చుట్టాలని, మా ఫ్రెండ్స్ని అందరినీ భయపెట్టారు. కూడా చేసినా లేదు, మీరు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేశారు, మీరేమవుతారు, ఇలాంటివి కూడా చేస్తే మా ఇంటికి రావటానికే భయపడ్డారు చాలా మంది. అసలు మేము బాధితులం కదా, ఎవరైనా బాధితుల తరపున పోలీసులు ఉండాలి, కోర్టులు ఉండాలి. ఇదంతా క్వైట్ ఆపోజిట్లో జరిగింది. నేరస్తులకి అండగా ఉన్నారు పోలీసులు, వ్యవస్థలన్నీ కూడా వాళ్ళకే ఉన్నాయి. మాకు అసలు ఎవరు లేరు. మా పిల్లల్ని చెప్పాను కదండి, 8 జరుగుతున్న వాడిని కూడా తీసుకుపోయారు. అర్ధరాత్రి 3ంటికి వచ్చి జీబులు ఎక్కించుకుంటే వాడు పాస్ కూడా కోసుకున్నాడు. అంత భయపెట్టేశారు.
మా చుట్టాలు మాకు చుట్టాలు కానీ మొన్నటిదాకా కూడా మా పలకల. ఫ్రెండ్స్ కానీ మా ఇంటికి రావడానికి భయపడ్డారండి. మాటలు కూడా లేవు. ఏం చేస్తారు, ఏం అంటగడతారు అని ఆ భయపడ్డారండి. స్థాయిలో అంత భయపెట్టేశారు. అంత ఏముందండి, భయపెట్టేసి లడ్డూని తీసుకెళ్లారు, జగిత్యాల నుంచి వచ్చిన అబ్బాయిని పట్టుకున్నారు, వాడి పేరు గుర్తురా అట్లా, ఆ అబ్బాయిని పట్టుకున్నారు, లడ్డూని పట్టుకున్నారు, చివరికి సత్యంబాబుని వేశారు. సత్యంబాబుని వేసిన తర్వాత ఎంత సంచలనం సృష్టించారు, వీడే 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 అని. అప్పటికి నేను కాదని అన్నాను, ఇప్పటికీ నేను కాదంటే ఆ కేసులో నార్కట్పల్లి దగ్గర నడవలేని స్థితిలో ఉన్నటువంటి సత్యంబాబు దానికి దూకి కూడా మేము ఫైట్ చేసామండి. అమ్మా. మీకు తెలుసో లేదు, తెలుసు. మేము 3 రోజులు వర్షాలు అప్పుడు మనకి, అవును. ఆ 3 రోజులు మేము అప్పుడే లేచి ఇచ్చేస్తుంటే టీవీ 9 ఆయన వచ్చారు, అమ్మ ఇట్లా సంగతి, అదేంటి వాడిని తీసుకెళ్ళటం, జైల్లో కాళ్ళు లేనాడు ఆడేమి ఇది చేస్తాడు అని పారిపోతున్నాడు అని చెప్పి, అప్పుడు ఈ రంగనాథ్ ఇక్కడే ఉన్నాడు. నంద్యాల. చెప్పమనండి, ఆ రంగనాథుని కానీ ఆ సీతారామాంజనేయులు కానీ ఈ ఒక్క మాట, కాళ్ళు సరిగా లేని వాడు ఎలా పరిగెత్తాడు, ఎలా ఎక్కడ తప్పించుకుంటాడు, దొరికాడు దీనికి ఒక్క సమాధానం చెప్పమనండి. నార్కట్పల్లి దగ్గర అదేదో ఊరు ఉంది, అక్కడ దొరికాడు. కోర్టు సికింద్రాబాద్ కి హైదరాబాద్ కి కోర్టుకు తీసుకువెళ్ళి మళ్ళీ విజయవాడ తీసుకునేటువంటి క్రమంలో అక్కడే కాల్ చేసేవాళ్ళండి. అవును. మేము మీడియాల చుట్టూ, నిజంగా మీడియా చాలా సహకరించిందండి, దండం చాలా, పెట్టుకోవాలి చాలా, వాళ్ళని. పేపర్ ఇంటికి సహకరించడం కాదండి, మమ్మల్ని రక్షించారు ఒక రకంగా, మమ్మల్ని కూడా చంపేసేవాళ్ళు. ఎన్నో రకాల భయాలు సృష్టించారు. ఒక మీడియా మాత్రమే ఇంకోటి మా వెంట చెప్పమంటారా, ఉంది. మా చిన్న పాపని కూడా చంపుతా చాలా. ఉన్నారు. బాబా మేము కేసు పెట్టి వచ్చామండి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. ఆ. ఆయన మధుసూదన్ రెడ్డి, అమ్మా మేము ఏసీపీ దగ్గరికి వెళ్తే ఆయన లేరు. అప్పుడు ఆయన పేరు ఏంటంటే సురేంద్ర బాబు గారు, ఆయన ఉన్నారు. కమిషనర్ సురేంద్ర బాబు అక్కడ ఆయన హైదరాబాద్ లో ఉన్నారు, అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఆయన వెళ్ళి అడగగానే ఆయన చెప్పారు, ఒకటే చెప్పారు, 50% మా పోలీసులే దొంగలమ్మా, మీరు ఇక్కడ కాదు కేసు పెట్టాల్సింది పంజాగుట్టలో. అంటే ఆయన అన్నం తింటున్నారు మధుసూదన్ రెడ్డి గారు. భోజనం చేస్తే పలానా వాళ్ళు వచ్చామనగానే వెంటనే చేయగడుక్కొని రమ్మని చెప్పారు. రమ్మని చెప్పి మాకు అంతా రాసి ఇచ్చినాక, మేము సగం దూరం వచ్చినాక మాకు మళ్ళీ ఫోన్ చేశారు ఆయన, ఒకసారి రండి మీకు సెక్యూరిటీ కల్పిస్తాను. అసలు పోలీసులే దొంగలైతే మాకు సెక్యూరిటీ ఎందుకు, అయినా ఇలా ఆయన మాట ప్రకారం ఆయన దగ్గరికి వెళ్తే మీకు సెక్యూరిటీ ఇస్తున్నానమ్మా, ఇది మీరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళక్కర్లా, ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ కవర్ పోస్ట్ చేయండి, ఆయనే మీకు సెక్యూరిటీ ఇస్తారు. అప్పుడు సెక్యూరిటీ ఇస్తారని చెప్పారు. లడ్డా ఉన్నారు మేము పారేసాం అది, నిజంగా మేము పంపలేదండి, ఎందుకు పోలీసులే దొంగలు కదా. అన్నీ తెలుసు, ఆల్రెడీ అన్నీ తెలుసు. ఇంకోటి వాళ్ళకి ఆయన కోఆపరేషన్ చాలా ఉంది. సిఐడి కృష్ణమరాజు వాళ్ళు కూడా పిలిపించారు మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళి చూడండి మా కేసు, చిన్న ఒక రూములో జరిగిన కేసుని ప్రపంచం మొత్తం తిప్పించారు మమ్మల్ని. సిఐడి కృష్ణమరాజు ఫోన్ చేసి మమ్మల్ని ఇద్దరు, ఈయనేమో డిప్రెషన్లో ఉన్నారు, నన్ను రావద్దన్నారు, ఈయనొక్కళ్ళనే రమ్మన్నారు. ఈయనొక్కళ్ళే గుంటూరు వెళ్ళి ఎస్పీ ఆఫీస్కి ఎట్లా వెళ్తారండి, డిప్రెషన్లో ఉన్న ఆయన. ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే పోలీసుని పంపించారు. వీళ్ళ స్కూల్కి సత్సంగం జరుగుతుంది సాటర్ సార్, అక్కడ కూర్చొని ఉన్నాం ఇద్దరం, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని కూర్చొని ఉన్నాం. పోలీసులు వచ్చారు, వచ్చి నన్ను పిలిచారు, ఈయన లేవలేని స్థితి, మీ వారిని పంపించండి, ఇట్లా లడహా గారు వస్తా అన్నారు అని అన్నారు. సరే రమ్మనండి, ఏ టైం అంటే చెప్పారు, ఈ టైంలో వస్తారు అని అంటే సరే రమ్మనండి. మళ్ళీ వెంటనే అతను 1 సెకండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి, కాదండి ఆయన్ని భాషా గారిని రమ్మంటున్నారు అని అన్నారు. ఆయన ఆ స్థితిలో ఉంటే ఆయన రారండి అని చెప్పారు. నేను వస్తా అంటే మీరు అక్కర్లేదంటండి, ఆయన ఒక్కళ్ళనే రమ్మను అని అన్నారు. అంటే సరేనండి, మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి, ఇక్కడ చైర్పర్సన్గా ఉంటారు ఆయన గంగాధరరావు గారు, వాళ్ళ పిల్లలు మా స్టూడెంట్స్, ఈయన స్టూడెంట్స్, ఆయన వెంటనే ఒక్కళ్ళే వెళ్ళొద్దని చెప్పమ్మా భాషని, పద నువ్వు నేను మా బాబాయ్ వీళ్ళ బాబాయ్ ఉన్నారు, నలుగురం కలిసి వెళ్తేండి. అప్పటికి మా చుట్టాల అబ్బాయిని తీసుకొచ్చి సిపి ఆనంద్, ఏసీపీ విజయ్ కుమార్, వీళ్ళందరూ కలిసి ఒక పెంకుటిల్లు లాగా ఉంది ఎస్పీ ఆఫీస్కి అటువైపు, అసలు భూతల గృహమే అనుకోండి, అది అట్లా ఉంది. ఇలా కూర్చోబెట్టి వాడిని మధ్యలో కూర్చోబెట్టి, ఈయన అంతా డిప్రెషన్, తెలియదు మా పాప ఎవరో కూడా అబ్బాయికి తెలియదు, ఏనాడు మాతో రిలేషన్ కూడా లేదు, ఎప్పుడు చూడలేదు వాడు, కాకపోతే యుక్త వయసులో ఉన్నాడు. ఓకే సార్, వాడిని తీసుకెళ్ళి కేసు ఒప్పుకోమన్నా సార్, అయేషా మీరని చంపింది నేనే, వాళ్ళు ఎవడో ఒకడిని వేయాలి. ఓకే, మా వైపు నుంచి ఎవడన్నా రిలేటివ్ని వేసేస్తే ఇంకా బలంగా ఉంటుంది. అప్పటికి సత్యంబాబు ఉన్నాడా సార్ కేసు? లేదు. ఇంకా ఈయన అంత దీనిలో ఉండి ఐడెంటిఫై చేసి శంషాదు వాడిని తీసుకొచ్చారు. సిపి ఆనంద్ ఇక్కడ ఉన్నాడు, ఏంటంటే మీరు ఎవరినో చూసి అలా రండి అని చెప్పి నేను సిఐడి ఆఫీస్లోకి వెళ్ళాం, లడహా ఉన్న ఆఫీస్లోకి
లడహాయితే లేడు సిఐడి కృష్ణంరాజు, ఎస్ఐఓ సిపినో అంటారు, అతను రాజేంద్రనాథ్, అతను ఇంకొక అతను అనమాట. వాళ్ళిద్దరు వచ్చి మీరు మీ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్నారు, ఈ క్వశ్చన్స్ అండి మాకు. అంటే ఏమండి నేను ఎంకామ్ చదువుకున్నా, నేను లెక్చరర్గా చేసినాకే మా వారి పెళ్ళయింది మాకు, అలాంటి వాళ్ళం మేము పెళ్ళికి ఇంటర్మీడియట్ అవ్వకుండానే పెళ్లి చేద్దామని ఎట్లా అనుకుంటామండి అన్న. నువ్వు భలే మాట్లాడతావమ్మా అన్నారు. ఆయన మాట్లాడనివ్వట్లేదు, ఆయన్ని మాట్లాడమంటారు, నన్ను వద్దంటారు. ఆయన మాట్లాడే స్థితిలో మీతో పోల్చుకుంటే సార్ కాస్త మెతకగా ఉంటారు, ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. అసలు ఆయనే తెలియదు, అసలు ఏం అర్థం కాలేదండి. అవును సార్. ఇప్పుడు ఈవెన్ నౌ నేను నా స్కూల్లో 20 మంది టీచర్స్ అండి. ఎవ్రీ సాటర్డే సత్సంగం కండక్ట్ చేస్తాం, నేనే మాట్లాడతా, నేనే చెప్తా, చాలా విషయాలు ఆధ్యాత్మికమైన చాలా విషయాలు చెప్తా. మరి అప్పుడు ఎలా పెంచుకున్నాం అంటేనండి, మా పాప అంటే చాలా ఇష్టం అండి. తొలిచూరు ఆడపిల్ల, మహాలక్ష్మి అనుకుంటా నేను. చాలా తన బర్త్డే వస్తే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామండి. డబ్బులు ఉన్నా లేకపోయినా జమ చేసుకుని మా అమ్మాయి బర్త్డే వస్తుంది June 21 అంటే నేను ప్రైవేట్ స్కూల్లో చేస్తున్న వాళ్ళమండి ఇద్దరం. అలాంటిది రూపాయి దాచుకొని దానికి చక్కటి గౌను కొనుక్కొని నేను కేక్ తెప్పించి అక్కడ నా దగ్గరకు వచ్చే పిల్లల చేత అంత ఇంపార్టెన్స్ ఇస్తానండి. మా పాప అంటే నాకు అంత ఇష్టం అనమాట. అలాంటి పాప హఠాత్తుగా రాత్రి నేనండి ఆ 10th క్లాసు పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో నేను నైట్ అక్కడ పడుకుంటున్నా. పొద్దున్నే మళ్ళీ నేను వెళ్ళాలి క్లాస్కి, ట్యూషన్ ఉంది. నాకు కుదరదు కాబట్టి మా ఆవిడని ఆ 26th ఈవినింగ్ వదిలిపెట్టి రమ్మన్నా. లేకపోతే అసలు ఇది ఉండేదే కాదు. హాయిగా మేము ఎట్లా ఉండేవాళ్ళమోనండి, ఇది ఉండేది కాదు. మా ఈ ఒక రకంగా కర్మనండి. మా మిసెస్ వదిలిపెట్టి రావటము. అక్కడ ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఈ ఇల్లీగల్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి అక్కడ. ఇవన్నీ తర్వాత తెలిసినాయి. ఆమె అసలు మెయిన్ ఏంటంటే ఆ పద్మ క్యారెక్టర్ మంచిది కాదు. ఆ పద్మకు అనుగుణంగా ఉన్న పిల్లలు చాలామంది రకరకాల పిల్లల్ని జాయిన్ చేసుకుంటుంది కదండి. కొంతమంది ఉంటారు ఆ పిల్లల్ని దానికి అనుగుణంగా ఈ వర్క్ చేయించుకుంటూ అలా ఇచ్చేస్తుంది అనమాట. ఆ రోజు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, మా పాపని తీసుకొని మా మిస్సెస్ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళు వస్తున్నారు, ఆ సతీష్ వాళ్ళు వస్తున్నారు. కింద పార్టీ జరిగింది, ఎన్ని విషయాలు పేపర్లోకి వచ్చినాయి. అయినాక వాళ్ళు ఏదో సెమీ క్రిస్మస్ జరిగింది కదండి, పార్టీ జరిగింది. మీ TV5 వాళ్ళే ఎంత ఇన్ఫర్మేషన్ TV5 ఇవ్వలేదండి నాకు. CBI వాళ్ళు అడిగారు, అక్కడ జరిగిందండి ఇట్లాగా అని చెప్పాను నేను. చెప్తే అది కనుక్కోమ్మని, వాళ్ళు చేసినా ఇవ్వలేదు, రమేష్ గారు నేను చేసినా ఇవ్వలేదు. నిర్మలా వెంకటేష్ వెళ్ళి కొట్టింది కూడా ఆమెని. అక్కడ ఇవి పోలీసు కుక్క కూడా పైకి వెళ్ళి కిందకు వచ్చింది. అది కూడా చెప్పామండి కోర్టులో. అయినా కూడా ఎవరు నమ్మరండి. ఇక అంతే, డబ్బు ఏది ఇస్తే అది న్యాయం. అరణ్య రోదన అయిపోయిందండి మాది. ఇంకోటి అండి, సిపి ఆనంద్ ఆమెని అరెస్ట్ చేశాడు. ఎక్కడన్నా మీకు దాఖలాలు ఉన్నాయా? అరెస్ట్ చేశాడా? అసలు యాక్చువల్గా ఏం చేయాలండి, ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా తీసుకుపోతారు. పిల్లల్ని అందరినీ సూట్ కేసులు ఇచ్చి పంపించేశాడు ఇళ్ళకి. ఆమెని అరెస్ట్ చేయలే. పైగా కింద ఒక బ్యాంక్ వాళ్ళు అద్దెకుంటే వాళ్ళని ఖాళీ చేయించి ఆ కింద పెట్టి అందరికి పోలీసుల్ని కాపలా పెట్టాడు. దాన్ని ఏమంటారండి, ఒక ప్రైమ్ మినిస్టర్కి కూడా అంత ఉండదు, అంత సెక్యూరిటీ ఇచ్చాడు సిపి ఆనంద్. ఎందుకు ఇచ్చాడండి చెప్పండి? ఇవన్నీ కోర్టు ఏం చేస్తుంది? ప్రధాన అనుమానితురాలు ఎవరండి? పద్మ. అవును కదా. నీ ఇంట్లో మా అమ్మాయిని పెట్టొచ్చాను, మా అమ్మాయికి ఇలా జరిగిందంటే ముందు నువ్వు సస్పెక్షన్, నీదే సస్పెక్షన్. ఆమెకి అంత ప్రొటెక్షను, అంత గౌరవ మర్యాదలు. ఇదంతా ఒక ఎత్తు అయితే సాక్ష్యాధారాల్లో మాయం చేసింది, మాయమైంది కోర్టులో. అవును, సాక్ష్యాలు, ఆధారాలు, కేసు డైరీ భద్రంగా ఉండేది కోర్టులో. కానీ అయేషా మీరా కేసులో అత్యంత కీలక సాక్ష్యాలు కోర్టులో మాయమయ్యాయి. దానికి బాధ్యులుగా చేస్తూ 3 మీద కేసు, సస్పెన్షన్. నేను చెప్తా అండి, సిట్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మేము వెళ్ళి కలిసాం. ఇలా సంగతి అంటే ఆయన వెంటనే ఇమీడియట్గా సిట్టినేసి, ఆయన డీజీపీ సాంబశివరావు గారు, ఆయన వెళ్ళి కలిసాం. ఇది జరిగిందంటే మీకు ఎందుకమ్మా సిట్ వేస్తానని చెప్పారు. సిట్ వేశారు. సిట్లో శ్రీకాంత్, హిమవతి, శ్రీలక్ష్మి వీళ్ళు 3 పెట్టారు. వీళ్ళ 3 తినటం, ఆ కమిషనర్ ఆఫీస్లో పడుకోవటం. 67.5 లక్షల కోర్టుకి సబ్మిట్ చేసింది ఎవరు? ప్రభుత్వం.
దాని ఖర్చు కోసం మా పాప కేసుని సిట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయటం కోసం 67.5 లక్షలు అమౌంట్ ఇచ్చిందండి. ఇస్తే వాళ్ళు మేము వెళ్ళి ఠాగూర్ గారు, తర్వాత డీజీపీ గారు రిటైర్ అయిపోయారు, ఠాగూర్ గారిని కలిస్తే ఆయన అన్నారు, అమ్మ కావాలంటే నేను మార్చమంటే మారుస్తా అంటే ఆఫీసర్ని మార్చొద్దులేండి, ఎందుకు ఆయనే కంటిన్యూ చేయండి అంటే అప్పుడు ఆయన బాగా షంటినట్టున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి నార్కో అనాలిసిస్ చేస్తాం, లై డిటెక్టర్ చేస్తాం అని చెప్పి చానాళ్ళు తిప్పారు. కోర్టు దాకా వచ్చిన పద్మ నేను ఇక్కడ చేయించుకోను, నాకేమన్నా అయితే ఎవరు బాధ్యత అని చెప్పి ఎదురు తిరిగిందంటండి. అప్పటిదాకా నేను చేయించుకుంటానని చెప్పి కోర్టు కూడా వచ్చిందంట. అప్పుడు ఆ కొంచెం దూరంలో వచ్చేసి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. వెంటనే వీళ్ళు ఏం చేశారు, ఇవన్నీ చెక్ చేస్తే కోర్టులో మా పాప ప్రాపర్టీ మొత్తం కూడా స్పాయిల్ చేశారు. స్పాయిల్ చేసింది ఎవరంటే సుబ్బారెడ్డి, కుమారి, ఇంకొక వ్యక్తి, ముగ్గురిని అరెస్ట్ చేశారండి. ఆయన ఫైల్ చేశారు, వాళ్ళు కేసు పెట్టారు. ఆ సిట్టి వాళ్ళు కేసు పెడితే ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళు బెయిల్ మీద తిరిగారు, బెయిల్ మీద వచ్చారు. ఏమైంది ఆ కేసు? ఎవరు చేసి ఉంటారు చెప్పండి? ఎవరు చేయించమన్నారండి? అది తేల్చాలి కదండి, అది తేలాలి కదండి. గ్రేట్ సిబిఐ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది ఇన్నాళ్ళు? వివేకానంద హత్య కేసులో సిబిఐ స్తబ్దతగా ఉంది. ఎందుకండి వాళ్ళని మేపటం ప్రభుత్వాలు? ఎందుకండి వాళ్ళని అసలు ఆ డిపార్ట్మెంట్ తీసిపారేయమనండి. లేదా సిబిఐ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు ఒక వెపన్స్ ఇవ్వమనండి. వాళ్ళు ఎవరో తెలుస్తారుగా నేరస్తులు, వాళ్ళే ఇచ్చేస్తారు, సరిపోతుంది. అప్పుడు ఇంకెందుకండి ప్రజాస్వామ్యంలో ప్రజలకి జస్టిస్ చేయని వాళ్ళు ఎందుకు వీళ్ళంతా? అమ్మ 18 ఏళ్ల బట్టి మీ పోరాటం సాగుతోంది. ఇప్పటి వరకు ఒక కన్క్లూజన్ లేదు, పరిష్కారం లేదు. అయేషా మీరాని ఎవరు చంపారో, దోషులు ఎవరో ఇప్పటికి కూడా తేలడం లేదు. ఈ దోషులు ఎవరో తెలుసు, వాళ్ళని కాపు కాస్తున్నారు. దోషులు ఎవరో తెలుసు. 2007లోనే చెప్పింది మా ఆవిడ, పేర్లతో సహా చెప్పింది. ఇప్పుడు మాకు వచ్చిన ఫోన్ ద్వారా, మాకు వచ్చిన లెటర్ ద్వారా ఏమైతే ఉన్నాయో తర్వాత ఆ స్టోరీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా జరిగిందని మాకు తెలిసింది. అప్పటి నుంచి అవే పేర్లు మేము చెబుతూనే ఉన్నాం. ఇప్పటికీ ప్రొటెక్షన్ కల్పించినప్పుడు పొలిటికల్ లీడర్స్, పోలీస్ వ్యవస్థ వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించినప్పుడు మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? అవును. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న మిమ్మల్ని, ఇంతగా అలసిపోయి కుంగిపోయిన ఉన్న మిమ్మల్ని మీకేం కావాలి అని నేను అడిగితే నా అంత మూర్ఖుడు, నా అంత అతి తెలివి తక్కువ వ్యక్తి ఎవరు ఉండరండి. అయినా కూడా నిర్విరామమైనటువంటి న్యాయ పోరాటం చేసి అలసిపోయి ఉన్నారు. ఈ కేసులో ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ప్రభుత్వాలకి విన్నవించాలంటే ఏం చెప్తారు? న్యాయం చేయమంటున్నామండి. న్యాయం జరగాలి. నిందితులు ఎవరో మేము చెప్తున్న వాళ్ళకి లై డిటెక్టర్ ఏ రకంగా వాళ్ళని నిందితులుగా ప్రూవ్ చేయగలరో, బ్రహ్మాండమైన పోలీస్ వ్యవస్థ, బ్రహ్మాండమైన సిబిఐ వ్యవస్థ ఉందని గొప్పగా చెప్పుకుంటున్నాం కదా, ఆ ద్వారా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి అండర్ ఇన్వెస్టిగేషన్ చేయాలండి. ఎవరి ప్రోద్బలం లేకుండా, ఎవరి అజమాయిషీ లేకుండా వాళ్ళ మీద స్వేచ్ఛగా పోలీసు వ్యవస్థ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ చేత ఆ తప్పు మేము చేశాము అనిపించమనండి. అది ఆధారాలు మాఫీ చేసేసి ఇవి కాకుండా ఇవి. ఇవాళ మా పాప 2007 డిసెంబర్ 27న మాకు దూరం అయిపోయింది. అంటే అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇవాళ మేము మీ ఛానల్ ద్వారా మేమేం చెబుతున్నామంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు బాధ్యత వహించాలి మాకు న్యాయం చేయటానికి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రులు కూడా బాధ్యత వహించాలి. బాధ్యత వహించి న్యాయం చేయాలి ఒక ఆడపిల్లకి. మీరు రకరకాల ఐడియల్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు కదా. ఆయిషా మీరా కేసుకి న్యాయం చేయమని సమాజంలో ఎంతోమంది అడుగుతున్నారు మిమ్మల్ని ఇండైరెక్ట్గా. తల్లిదండ్రులుగా మేము అడుగుతున్నాము, మాకు న్యాయం చేయండి. అదే మేము కోరుకుంటున్నాం. మేమేమి మిమ్మల్ని వేరే విధమైన ప్రలోభాలు మేమేమీ అడగట్లా. మీరు చూపించినా మాకు అవసరం లేదు. ఆ ప్రలోభాలు మాకు చూపించినా న్యాయం చేయండి. న్యాయం ఎందుకు పోరాటం చేస్తున్నాం? మా పాప మళ్ళీ మీరు తీసుకొస్తారా? న్యాయం ఎందుకు అడుగుతున్నాము అంటే, ఇంకో పాపకి జరగకూడదు, ఇలాంటి వ్యవస్థ సమాజంలో ఉండకూడదు. కాబట్టి ఆడపిల్లలు చక్కగా ఇవాళ విద్యా వ్యవస్థలో కానీ ఎంతో ముందుకెళ్తున్నారు. అలాంటి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ఇండియన్ సిటిజన్ మీద ఉంది.
కాబట్టి ఒక పాపకి న్యాయం చేస్తే అందరికీ న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అలాంటి పరిస్థితులు ఇంకొకళ్ళకి దాపురించకుండా ఉంటాయి. అందుకోసం మా పోరాటం అండి. ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడుకున్నా కూడా తీరని కడుపుకోత మీది, ఏదిచ్చినా కూడా తీరనటువంటి వ్యధ మీది. మీ డిమాండ్ సమంజసమైనది మాత్రమే కాదు, అదే కరెక్ట్ అయిన డిమాండ్. మీ పాపకు జరిగినటువంటి ఆ దుర్మార్గం, అన్యాయం ఇంకొక పాపకి జరగకూడదు అనేటువంటి ఆ డిమాండ్ ఇప్పటికైనా ప్రభుత్వాలలో కదలిక తీసుకొని రావాలని, ఆ ప్రభుత్వాలలో కదలిక తీసుకువచ్చేందుకు మేము కూడా ప్రయత్నిస్తాం, మేము కూడా క్వశ్చన్ చేస్తాం. ఇంతటి వేదనలో కూడా మళ్ళీ ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ కాస్త ఇబ్బంది పడినప్పటికీ మీ అంతరంగాన్ని ఆవిష్కరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.